మంచిని నెత్తికెత్తుకొని కదిలే చూడన్నా మన మక్కా సింగన్నా. బాయి అంటే సాలురబై ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా నాయకులు రాజ్ ఠాకూర్ మకాసింగ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు చాలా బిజీగా కూడా అలాగానే టైం ఇచ్చి ధన్యవాదాలు. మేడిపల్లి గ్రామం 100 సంవత్సరాల సంవత్సరాలైంది. ఇక్కడ గత పాలకుల ఎలక్షన్ తోటి ఇంత కూడా అభివృద్ధి కాలేదు. మన రాజ్ ఠాకూర్ అన్న గెలిచిన ఒక 1 year సంవత్సరానికే ఇక్కడ మన హైవేస్ పెట్టడం జరిగింది. అలాగే రోడ్లు వేయడం జరిగింది. ఇప్పుడు నూతనంగా ఇల్లు వచ్చినాయి. సుద్దిల్లు కళ అనేది ఒక నిరాశ ఉండేది. అటువంటిది మన రాష్ట్ర మన సొసైటీ కళ్ళు నిర్వహిస్తున్నారు. ధన్యవాదాలు. అట్లాగే అన్న ఇక్కడ ఒక 300 మీటర్ల ఒక డ్రైనేజ్ ఉందని వెళ్ళి ఒక రోడ్ అవసరం ఉంటుంది అన్న. ఈ 2 పనులు అయితే మీటర్ దాదాపు పని ఇంకోటి మహిళా భవనం అది సగం కట్టి వదిలిపెట్టారన్న. అదొకటి కావాలంటే వీళ్ళందరూ సగం పని పూర్తి అయిపోయింది. అలాగే కాలువలు చేస్తున్నాయన్న. కొంచెం టైం తీసుకుంటున్నాను. అట్లాగే ఒక 3 విద్యుత్ స్తంభాలు కావాలండి. నీరు గారికి ఒక 4 విద్యుత్ స్తంభాలు కావాలి. తర్వాత పోచమ్మ గుడి ఏమన్నా ఇంకా పోచమ్మ గుడి ఉంటుంది. అక్కడ వచ్చింది మట్టి వేయాలన్నా. ఈ వర్షం అంటే బంద్ అవుతుంది. చంద్రబాబు కాలనీ హనుమాన్ గుడి దగ్గర పార్క్ ఉంటుంది అన్న. కూడా ఒక మినీ ఐమాక్స్ అడుగు ఉంటుంది. దాదాపు ఒక 2 నెలల కింద జట్టు పెట్టిన సిక్వాడ పార్క్లో ఉన్న అక్కడ టీకరమేకాలు ఉత్సవ పిల్లలకు ఇబ్బంది అవుతుంది. అది కూడా తర్వాత భరత్ నగర్లో కంప్యూటర్ చిన్న పని కూడా చేయాలన్నారు. మనకు సిస్టమ్ మాటేసిన వాళ్ళకి చిన్న పని కూడా చేయలేదు. మిషన్ పెట్టడం కోసం. తర్వాత మా దగ్గర ఎప్పటి నుంచో RN ప్యాకేజ్ కోసం చాలా సార్లు కూడా ఇవ్వడం జరిగింది. అది ఇప్పటిదా కూడా దాని గురించి కాలేదు. దానికోసం వాళ్ళు ప్రతిరోజు నడుస్తారని చెప్పాను. నేను ఎలక్షన్ తర్వాత చేస్తామని చెప్పాను. చెప్తారు అన్న మీరు ఒక చిన్న మాట ఎమ్మెల్యే ఇస్తే పని అయిపోతుందని చెప్పంటారు. ఆ చిన్న మాట చెప్పడం కోసము వరదతో వేడి అంటే అన్న 3 నుంచి చూడాలి. చిన్న మాట చెప్తే చేస్తాడు కానీ ఆయన 3 నుంచి చూసి ఆయన పనులు ఎట్లా అయిపోతుందో చూసి ఆయన వెంటనే చేయాలి. అందరు మామూలు చెప్తారు అందరూ ఒక మాట చెప్తే అయిపోతే అన్నారు. ఒక మాట చెప్పాలంటే పెద్ద పరిస్థితి ఉంటుంది. కార్యక్రమం ఉద్దేశించి ఎన్నో మాట్లాడుతుంది. నేటి కార్యక్రమ నిర్వాహకుడు సోదరుడు మడిపల్లి మల్లేష్ విజయ గారు, సోదరులు మేయర్ గా మీ ముందు మొదటిసారి వచ్చిన మహాకాళి స్వామి గారు, కార్పొరేటర్ భూలక్ష్మి గారు, మేడిపల్లి బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మేడిపల్లి ఈ డివిజన్ టీకే రామయ్య కాలనీలో కలిపినప్పుడు ముందే అనేక సార్లు మేడిపల్లికి నాకు అవినాభావ సంబంధం. నేను నా కుటుంబానికి రామగుండానికి మేడిపల్లికి సంబంధం ఉండేది. చిన్ననాడు ఒక మంచి అందమైనటువంటి గ్రామం మేడిపల్లి. మన ఊర్లన్నీ కూడా అందంగా ఉండేది. బొగ్గుబాయిలు వచ్చి ఫ్యాక్టరీలో వచ్చి ఊళ్ళు లేకుండా పోయినాయి. ఫ్యాక్టరీలో వచ్చిన తర్వాత మేడిపల్లి ఇంకా అద్భుతంగా కావాల్సి ఉండే కానీ బొగ్గుబాయి వచ్చి పూర్తిగా నిర్లక్ష్యానికి పోయింది. అనేక మంది నాయకులను మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు చూసి ఉండొచ్చు. నాకంటే చాలా చిన్నవాళ్ళు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు. నిర్లక్ష్యానికి గురైందనే అంశాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడ భూములు ఇచ్చిన వారికి మనకు నిర్వాసితులకి R&R ప్యాకేజ్ కూడా ప్రభుత్వాలు ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్ వాళ్ళమే అనేక సార్లు పోరాటం చేశారు. ఈ రోజు వచ్చేసరికి బొగ్గుబాయి మూసేసారు. సింగరేణి వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఈ రోజు కూడా నేను మీ అందరూ తీసుకపోయి ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం దాన్ని కల్పించాను. R&R అంశంలో ఆ పరిధిలో ఉన్నటువంటి చట్టంలో వారికి ఇప్పటికి కూడా అడ్డంకులు దాన్ని పోరాటం చేస్తాము. ఇకపోతే అభివృద్ధి అంశంలో ఆ రోజు ఎమ్మెల్యే కాకముందు కూడా పోరాటం చేసి ఈ ప్రాంతం గురించి మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ రోడ్లు, లైటింగ్ వ్యవస్థ అది కూడా చేసినాం. ఈ రోజు కూడా ఎన్నికలు వస్తాయనో మళ్ళీ ఏదో చేయడం కాదు. మేడిపల్లికి వైభవం తేవాలి, పునర్నిర్మాణం చేయాలని నాకు వచ్చినప్పుడు నా ఆలోచన ఏ రకంగా చేద్దామని ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఒక హైడ్రో పంప్ స్టోరేజ్ వ్యవస్థ గురించి మాట్లాడితే మా మేడిపల్లిని సెలెక్ట్ చేయండి అని చెప్పారు. ఇలా వారు వచ్చి చూడడం, ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ సుమారుగా 6,000 కోట్లతోటి పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఇస్తాం. ఈ రోజు ఈ ఊరికి కడుతున్నాం. ఈ ఊర్లో ఏం భూములు పోవు, ఈ ఊర్లోకి ఏం రాదు. అప్పుడు ఆ కనబడ్డ గుట్ట అయిన మన గుట్ట బొగ్గుబాయి ఇదాగా పోయిందని అక్కడ ఒక పవర్ ప్లాంట్ తీసుకొచ్చే కార్యక్రమం. దాని ద్వారా పొల్యూషన్ కానీ ఏది రాదు, నీళ్లతోటి నీళ్ళే నడుస్తాం. అక్కడ కొంతమంది గ్రామానికి ఉపాధి, తర్వాత ఈ యొక్క గ్రామాన్ని నగరంలోకి వచ్చింది. కానీ మేడిపల్లి అనేటువంటి ఊరిని అద్భుతంగా చేసేటువంటి ఒక మంచి ఆలోచనతోటి, ప్రణాళికతోటి ముంగడిపోతున్న విషయాన్ని తెలియజేస్తాం. అప్పటి వరకు కూడా ఏం చేయాలి, ఉన్న రోడ్లు, ట్రైన్లు సమస్యలన్నీ పరిష్కరించాలి.
పెద్ద సమస్యలు ఏం లేవు, అవన్నీ కూడా పూర్తి చేయాలని ఒక ఆలోచన మరి మళ్ళీ చెప్పడం జరిగింది. మేము ఇస్తా ఉన్నాం. ఇప్పుడున్న బడ్జెట్ లో పెట్టి 2-3 రోడ్లు ఇక పెద్ద సమస్యలు కూడా లేవు, ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తాం. ఇంధన మహిళకి ఇలా ముగ్గేసే కార్యక్రమం పెట్టాం. ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చిండు మళ్ళీ. ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంటే అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా పేదవారికి అన్ని ఇల్లు కూడా ఇస్తాం. మేయర్కి చెప్తా ఉన్నా, రేపే ఎంఆర్ఓను కన్సల్ట్ అధికారులను పంపించి సర్వే చేసి అర్హత ఉన్న వారికి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చేయండి. దీనికి నేను నా పరిధిలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఇస్తామని కూడా చెప్తా ఉన్నా. ఇప్పటికే 3,500 మందికి ఇల్లు ఇస్తాం, ఇంకా 3,000 మందికి కూడా ఇస్తాం. ప్రతిసారి ఇస్తూ పోతూనే ఉంటాం. ఎక్కడ కూడా ఏ పేదవాడికి కూడా ఇల్లు లేని వారికి వెతికి ఇస్తామని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఒక సోదరు చెప్తా ఉన్నాం, భూమి ఉంటే వాళ్ళకి ఇస్తాం, భూమి లేని వారికి 2 రోజులు ఆగాలి. మొన్న 400 మంది ఇక్కడ భూమి పట్టాలు ఇచ్చినాం, మళ్ళీ కూడా ఇస్తామని చెప్పి చెప్తాను. ఇక్కడ కూడా కొంచెం వెనక ముందైతే తప్ప ఎవరికి కూడా ఇల్లు రాకుండా ఉండదు. మా నాయకుల పనే మిమ్మల్ని వెతికి ఇల్లు లేని వారు, పేదవాళ్ళు, అర్హత ఉన్నవారు వాళ్ళు ఇల్లు మహిళా సంఘాలకు. రేవంత్ రెడ్డి గారు మహిళా సంఘాలు అందరినీ కూడా కోటీశ్వరులు చేయాలని ఆలోచిస్తాం. ఇవాళ 30 లక్షల నుంచి 30 కోట్ల వరకు రుణాలు ఇస్తున్నాం. మీరు కూడా రుణాలు తీసుకొని సొంతంగా వ్యాపారం పెట్టండి, నేను సహకరిస్తాను. ఉచిత బస్సు ద్వారా అందరికీ లాభం జరుగుతా ఉంది. సన్న బియ్యం, తెల్లకాళ్ళు ఎప్పుడు రాని ప్రతి ఇంటికి వస్తా ఉన్నాయి. ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేస్తాం. ఇవాళ 90 రోజుల కార్యక్రమంలో 99 రోజుల్లో మన ఇంటిని పరిశుభ్రత, చెత్త చెదరాన్ని వాడల్లో లేకుండా చేసేటువంటి కార్యక్రమం మనం అందరం కూడా రాజకీయాలకు అతీతంగా ప్రతి కుటుంబం కూడా భాగస్వాములు కావాలి. ట్రైన్లు, నీళ్లు, మంచినీటి వ్యవస్థ, ప్రభుత్వ సంక్షేమాలు అందేటువంటి కార్యక్రమంలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని చూస్తూ మరి గోదావరి గారి బాగా అభివృద్ధి చెందుతుందా, రామగుండం డెవలప్ అవుతుందా, మీ ఎమ్మెల్యే బాగా పనిచేస్తుందా, మీ అందరికి నమ్మకం ఉంది కదా. మీరందరూ కూడా కోటీశ్వరులు కావాలనే ఆలోచన ప్రభుత్వాన్ని మీ చేతుల్లో ఉంది. మహిళా సంఘాలన్నీ బయటికి రండి. ఇలా 1,00,000 ఉద్యోగాలు చదువుకున్న వారికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చినాం, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. ఇంకా ఇండస్ట్రీస్ వస్తే ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించే దిశగా పోతాను. 10 సంవత్సరాలు దొరల కాలంలో ఈ ఊరు కూడా దొరలేదు, కొంతమంది దొరలు ఉండొచ్చు, కానీ ఆ దొరలు పోయారు. మీరే దొరసాములు, ఇప్పుడు మీరే మహాలక్ష్మి, మీరే దుర్గామాత. మీ అన్నగా, మీ కుటుంబ సభ్యులుగా నేనున్నా, మీరున్నాడు, మల్లేష్ ఉంటాడు. ఇక్కడే కాదు, ఆయన కార్పొరేటర్ కాకముందు ఆయన డివిజన్ అంతా కూడా బాగా చేసేస్తాడు, ఏం మిగిలి లేదు. అయినా కూడా రోజుకో పని చేస్తాడు. మట్టి కావాలంటాడు, తట్ట కావాలంటాడు, ఎక్కడ లేని బాధలు మల్లేష్ తప్ప అన్ని ఇలా దత్తత తీసుకుంటాడు. ఎక్కడ ఏమి లేవు, అవి కూడా ఒకసారి ఎన్టీపీసీ అంతా కలిపితే 20 కోట్లు అయితే ఎన్టీపీసీలో ఏ డివిజన్లో పర్వాలేదు. ఆ 20 కోట్లు కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, రెడీ కూడా. అన్ని ప్రాంతాల్లో పర్లేదు, కొంచెం ఓపిక ఉండాలి. ఎవరైనా ఉల్టా పుల్టా మాట్లాడుతుంది, మొన్నదాకా వచ్చి మీరు జవాబు చెప్పిన ఓట్లతో యాదిగా ఊళ్ళకి బోర్డు పెట్టారు, ప్రవేశం లేదు. రేపు రానప్పుడు తయారు చిన్నప్పుడు రాస్తారు. అట్లా ఇప్పుడు మీరు ఏమైనా టీఆర్ఎస్ బీజేపీ కూడా వస్తే రేపు రాని రాసి పెట్టాను, రేపు రావద్దు మళ్ళీ పోదు. ఓకేనా? సరే, ధన్యవాదాలు. బాయి అంటే సాలురబై అన్నే అవుతాడు.